హలో గాయ్స్. సో ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యానమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ వెకేషన్ అంటే పెద్దదేం కాదు, జస్ట్ ఫర్ 2 days. అండ్ బయలుదేరిపోవాలి మార్నింగ్ లైక్ 10:30కి బయలుదేరిపోవాలి. ఇప్పుడు 9:40 అవుతుంది. సో నేను లేచేసరికి మా అమ్మగారు పులిహోరకి ఆ పోపు వేసేసారు. ఇక్కడ అన్నం చల్లారుతోంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వేడి వేడి వడలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇక్కడ రైస్ కూడా చల్లారిపోతుంది. సో ఇవి తీసుకొని మనము ఫాస్ట్గా తినేసి బయలుదేరిపోదాం. అండ్ ఐల్ షో యూ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో కట్ చేస్తే మేము కార్లోకి వచ్చేసాము. బికాస్ ట్రావెల్ టైం చాలా పడుతుంది అని చెప్పేసి కార్లోనే తినేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. సో వీఆర్ గోయింగ్ టు లండన్ సిటీ. సో అమ్మ వాళ్ళు ఇది సెకండ్ టైం అనమాట విజిట్ అవ్వడం లండన్ సిటీకి. లాస్ట్ టైం ఏ ప్లేసెస్ అయితే మిస్ అయిపోయారో ఈసారి అవన్నీ చూడాలని చెప్పి అనుకుంటున్నాము. సో దారిలో వెళ్తూ ఉంటే డెఫినెట్గా మనకి మళ్ళీ ఆకలేస్తుంది కదా. అందులోనూ స్నాక్స్ అంటే మనకి ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది. సో ఫుల్ స్నాక్స్ అని లోడ్ చేసేసుకున్నాము. అండ్ దెన్ అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ మంచి మంచి పాటలు వింటూ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. దెన్ ఎస్, ఇక్కడ చూపిస్తున్నంత సింపుల్గా మాత్రం జర్నీ జరగలేదు, చాలా ట్రావెల్ చేసాము. దెన్ ఫైనలీ వి రీచ్డ్ లండన్ సిటీ. సో నైట్ లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట మేము అక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నైటే రీచ్ అయ్యాము అక్కడికి. అండ్ దెన్ ఫస్ట్ డే రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మంచి టీ బ్రేక్ తీసుకొని దెన్ వి స్టార్టెడ్ వాకింగ్ టు ది సిటీ. సో లాస్ట్ టైం వి మిస్డ్ బకింగ్హామ్ ప్యాలెస్, పికాడిలీ గార్డెన్ ఇవన్నీ కూడా చూసుకున్నాము. ఆ తర్వాత సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ దగ్గరలో ఉన్నాయి అంటే వి వెంట్ దేర్. చాలా బాగుంది ఫుడ్ అయితే, హ్యాపీగా తినేసాము. అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినేసి దెన్ వి స్టార్టెడ్ టు క్యాంటర్బరీ. సో దిస్ ఇస్ క్యాంటర్బరీ బోట్ రైడ్. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయో ఆ ప్లేస్ గురించి చెప్పమని. సో డూ చెక్ ఇట్ అవుట్, చాలా బాగుంది. నేచర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. అండ్ దెన్ అక్కడి నుంచి వి స్టార్టెడ్ టు డర్డిల్డో. ముందే చెప్పాను కదా మేము సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో తిన్నామని. దట్ ఈస్ ఈస్ట్ హ్యామ్ సర్వనా భవన్ రెస్టారెంట్లో తిన్నాము. సో అక్కడే మార్నింగ్ టిఫిన్స్ చేసేసి లంచ్ ప్యాక్ చేసి తీసుకొని వచ్చేసాము. వెజిటేబుల్ రైస్ అండ్ మష్రూమ్ రైస్. తింటున్నంత సేపటి వరకు కూడా తమ్ముడిని ఫుల్ పొగుడుతున్నారు డాడీ. బికాస్ మేము వెళ్ళిన అన్ని ట్రిప్స్ చాలా లాంగ్ జర్నీ, ఎక్కడ కూడా ఎక్కువసేపు హాల్ట్ చేయకుండా మమ్మల్ని సేఫ్గా ట్రిప్స్కి తీసుకెళ్తున్నందుకు. మేము అనుకున్నాము డర్డిల్డోర్ రీచ్ అయ్యేసరికి మాలో ఎనర్జీ అంతా అయిపోతుంది, ఏం ఎంజాయ్ చేస్తామని. బట్ సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ మేము వాటర్లో కూడా కాసేపు ఆడామన్నమాట. అండ్ యా, దిస్ ఈస్ ద క్విక్ గ్లింప్స్ ఆఫ్ అవర్ travel video, and stay tuned for more updates. Bye bye.